ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీ పుట్టు వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేయండి. అయ్యో ఇంత కష్టం వచ్చింది గీ తల్లికి. బిడ్డను నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చుడు తల్లికి చిన్న పనే అయితున్నది. కాని ఈ తల్లి ప్రసవం కోసం మారుమూల పల్లెకెంచి పట్నంలున్న దవాఖానకు తోలుకపోయేతందుకైతే ఈ అన్నలు మస్తు కష్టపడాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం బట్టిగూడెం కాడ నెలలు నిండిన గర్భిణికి నొప్పులొచ్చినాయట. ఇళ్ళ ఊరికెంచి తొవ్వసక్కగా లేకపోయేటాళ్లకు ఇక ఆమెని డోలీలెత్తుకొని 6 కిలోమీటర్లు మోకాళ్ల లోతు బురదల నడుచుకుంటా తీసుకుపోయిండ్రు. ఆయనత నడిమిట్లనే నొప్పులు ఎక్కువై బిడ్డకు జన్మనిచ్చిందట. ఇక తల్లి బిడ్డను నుంచి ఆటోలో తీసుకుపోతా అంటే నడిమిట్ల అంబులెన్స్ వచ్చేటాళ్లకు దాంట్లోనే సత్యనారాయణపురం కాడున్న సర్కార్ దవాఖానకు తీసుకుపోయిండ్రు. తల్లి బిడ్డనైతే క్షేమంగానే ఉన్నారు గాని ఈ కాలంలో కూడా అంబులెన్సులు పోని తొవ్వలు సడకులు సక్కగలేని ఊళ్ళున్నాయంటే మన పాలకుల ఏలుబడి ఎంత మంచుగున్నదో గదనుల్లా. ఓ సర్కార్ పెద్దలు ఇసొంటి చూసన్నా చిల్లర రాజకీయాలు బందుపెట్టి రాష్ట్రంలున్న ప్రతి ఒక్కలకు కూడు గూడు నీడ వైద్యం విద్య అందేటట్టు చెయ్యిండ్రని ఒక్క తీరుగా అడగబట్టిండ్రు అటు దిక్కు దినాం తిప్పల పడుతున్న పబ్లిక్.